बच्चों, हमने देखा है ना चित्र संबंधी प्रश्न। अब देखेंगे कहानी। कहानी सुनिए बच्चों। यह कहानी है राजेश नामक एक लड़के की कहानी। हमें इसमें मुख्य पात्र है बच्चों राजेश, और इसमें और हमें दिखाई देते हैं राजा और साधु दिखाई देते हैं इस पाठ में, और दिखाई देते हैं कुछ सैनिक। ये मुख्य पात्र है। ముఖ్య పాత్ర इस पार्ट में मुख्य पात्र ఈ పాఠంలో మనకున్న మెయిన్ క్యారెక్టర్స్ राजेश, राजा, साधु, सैनिक। अच्छा बच्चों, कहानी सुनिए, कथ विनंడి జాగ్రత్తగా लाइन बाय लाइन చూస్తూ వినండి పిల్లలు। देखिए बच्चों, एक लड़का था, ఒక బాలుడు ఉండేవాడట। उसका नाम राजेश था। ఆ బాలుడి పేరేంటి? రాజేష్। वह जंगल में जा रहा था। రాజేష్ ఒక రోజు ఏం చేశాడట? అడవిలో నుంచి వెళ్తూ ఉన్నాడట, అంటే అడవిలో వెళ్తూ ఉన్నాడు। రాస్తే మే ఉసే एक सोने का सिक्का मिला। ఆ బాలుడు అలా వెళ్తూ ఉంటే, రాజేష్ అలా వెళ్తూ ఉంటే తనకి దారిలో ఒక సిక్కా, సోనే కా సిక్కా, గోల్డ్ కాయిన్, ఒక బంగారు నాణెం। ఆ రోజుల్లో రాజుల కాలంలో గోల్డ్ కాయిన్స్ ఉండేవన్నమాట, బంగారు నాణాలు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు। సో అది తన అడవిలో నుంచి వెళ్తుంటే దారిలో తనకి దారిలో తనకి ఒక బంగారు నాణెం దొరికింది। మిలా దొరికిందనమాట। వహ సోచనే లగా, ఇక రాజేష్ ఆలోచిస్తున్నాడు ఏమని? యహ సిక్కా మేరాతో హై హీ నహీ, ఈ బంగారు నాణెం నాదైతే కాదు కదా। ఇసే క్యా కరు లేకర్, ఇది నేను తీసుకొని ఏం చేసుకోను, నాది కాని వస్తువుని నేను తీసుకొని ఏం చేసుకోను అనుకుంటున్నాడు। చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, దొరికితే చాలు దాన్ని అమ్మేసి ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం అనుకుంటారంటే వాళ్ళలో హానెస్టీ ఉండదు। మన రాజేష్లో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? నిజాయితీ, ఈమాందారీ, మనకి ఇక్కడ హానెస్టీ కనిపిస్తుంది రాజేష్లో। రాజేష్ ఏమనుకున్నాడు? ఇది నాదైతే కాదు కదా, దీన్ని నేనెందుకు తీసుకోవాలి, దీన్ని తీసుకొని నేను ఏం చేసుకోను అనుకుంటున్నాడు। जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया, बेचारा इनोसेंट, అమాయకుడు పాపం, ఏ అమాయకుడు ఈ నాణ్యాన్ని ఇక్కడ పడేసుకున్నాడో అని ఆలోచిస్తున్నాడు। అబ్నతో ఇసే రఖ్ సక్తా హూ, ఇప్పుడు ఆ నాణ్యాన్ని నేను నా దగ్గర ఉంచను లేను। और ना ही फेंक सकता हूँ, ఆ నాణ్యము నాది కాదు కదా అని దాన్ని విసిరేయలేను। ఫెంక్ నా విసిరేయడం, పారేయడం, నేను దాన్ని పారేయను లేను, ఎందుకని అది వాల్యుబుల్ కదా, అది దాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు, దాన్ని పడేయలేను కదా అనుకుంటున్నాడు। క్యా కరు ఇస్కా, దీన్ని ఏం చేసుకోను అని రాజేష్ ఆలోచిస్తూ ఉన్నాడు। రాజేష్ అడవిలో నుంచి వెళ్తున్నాడు, దారిలో తనకు ఒక బంగారు నాణెం దొరికింది। అది ఏమనుకున్నాడు తీసుకొని? ఇది నాదైతే కాదు, ఏ అమాయకుడు ఈ బంగారు నాణ్యాన్ని ఇక్కడ పడేసుకున్నాడో దీన్ని ఏం చేద్దామా అనుకుంటున్నాడు। ఇంతలో యహీ సబ్ సోచతే హుయే వహ్ ఆగే బఢా చలా జా రహా థా, ఇదంతా ఆలోచించుకుంటూ ఇలా తను ముందుకు వెళ్తున్నాడు గోల్డ్ కాయిన్ తీసుకొని। వెళ్తూ ఉంటే రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే। మనకు అడవుల్లో ఎవరు కనిపిస్తూ ఉంటారు? మనకు తపస్సులు చేసుకుంటున్న మునులు, ఋషులు కనిపిస్తారు। ఇక్కడ సాధు మహారాజ్ అంటే సేజ్ అనమాట, అంటే ముని, ఒక ఋషి గారు అనమాట। అయితే తన దారిలో అలా వెళ్తూ ఉంటే దారిలో తనకి మాలని జపిస్తూ ఉన్న రామ్ 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 అని మాల జపిస్తారు కదా, జపమాల ఉంటుంది కదా, ఆ జపమాల జపిస్తున్న మహారాజ్, సాధు మహారాజ్ అంటే ఆ ముని ఋషి గారు తనకి కనిపించారు। ఉస్నే సోచా క్యూ నా యహ సిక్కా సాధు కో హీ దే దూ, తనేమనుకున్నాడు? నాది కాదు కదా, అడవుల్లో ఋషులు మునులే ఉంటారు కదా, వాళ్ళదేమో, నేను ఈ గోల్డ్ కాయిన్ని సాధు గారికే ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాడు। రాజేష్ నే జబ్ వహ సిక్కా సాధుకో దియాతో, ఎప్పుడైతే ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని, బంగారు నాణ్యం తీసుకొని ఆ సాధుకి ఆ కాయిన్ ఇచ్చేశాడో, తో సోనే కే సిక్కే కో దేకర్ సాధునే ఆశ్చర్య సే కహా, ఆ గోల్డ్ కాయిన్ తీసుకున్న ఋషి గారు ఆశ్చర్యంతో ఇలా చెప్పారు। ఎందుకని? ఋషులు అడవుల్లోనే ఉంటారు, వాళ్ళకి బయట ప్రపంచంతో పని ఉండదు, తపస్సు చేస్తారు, అక్కడ ఉన్న ఫలాలు తింటారు, హాయిగా అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు కదా, వాళ్ళకి బంగారు నాణ్యాలతో లేకపోతే డబ్బులతో ఇటువంటి పని ఉండదు కదా। అందుకే తను ఆ కాయిన్ చూడంగానే, ఆ కాయిన్ రాజేష్ ఇస్తుంటే చూడంగానే ఏమనుకున్నారు? ఆశ్చర్యంతో ఇలా అడిగారు, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो। బాబు, ఈ మనకి ఇక్కడ పిల్లల్ని బేటా అని సంబోధిస్తారంటే బాబు అని, బాబు ఈ గోల్డ్ కాయిన్, బంగారు నాణ్యం మాలాంటి సాధువుల కోసం కాదు, ఇసేతో కిసి గరీబ్ కో దేదో,
ఈ బంగారు నాణ్యాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పేదవాడికి ఇచ్చేసావే అనుకో, తాకి వహ అప్నా పేట్ భర్ సకే, దీంతో తన కడుపు నింపుకుంటాడు కదా. తన దగ్గర పేదవాడు కాబట్టి, డబ్బులుండవు కాబట్టి బంగారు నాణ్యాన్ని నమ్ముకొని తను కావాల్సిన వస్తువులు కొనుక్కొని తన కడుపు నింపుకుంటాడు కదా అన్నట్టుగా ఋషి ఏమన్నారంటే, ఈ బంగారు నాణ్యాలు నాలాంటి వాళ్ళ కోసం కాదు బాబు, ఇది వెళ్ళి ఎవరికైనా పేదవాడికి ఇస్తే దీంతో అతను తన కడుపు నింపుకుంటాడు అని చెప్పారు. ఎవరు? సాధు మహారాజ్ చెప్పారు. సాధు కి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే చలాతో, సాధువు గారు చెప్పిన మాటలు విన్న రాజేష్ విని సరే అని చెప్పేసి ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఉస్నే దేఖాకి, అలా ఇంకొంచెం దూరం వెళ్ళంగానే మన రాజేష్కి ఎవరు కనిపించారు? దేఖాకి, తను ఎవరిని చూశారు? కిసి రాజా కి సేన చలి జా రహీ హై, అక్కడి నుంచి ఆ అడవి గుండా ఒక రాజుగారి సైన్యం వెళ్తూ కనిపించింది. సేన, ఆర్మీ, సైన్యం అన్నమాట. ఒక పెద్ద సైన్యం, సైనికుల సైన్యం తీసుకొని రాజుగారు వెళ్తూ ఉన్నారు. ఇతని బడి సేనాకో దేక్కర్ వహ సోచనే లగా కి, ఇంత పెద్ద సైన్యాన్ని చూసిన వెంటనే రాజేష్ ఏం ఆలోచించాడు? జరూర్ కోయి బాత్ రహీ హోగి, ఏదో విషయం ఉండే ఉంటుంది. జో రాజా అప్ని బడీ సేనా లియే జా రహే హే, ఏదో జరుగుంటుంది, అందుకే రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఈ దారిలో వెళ్తూ ఉన్నారు అనుకున్నాడు. ఉస్నే ఎక్ సైనిక్ సే పూఛా, ఇక మన రాజేష్ ఏం చేశాడు? అక్కడ వెళ్తున్న సైనికుల్లో నుంచి ఒక సైనికుడిని ఆపి సైనికుడితో ఇలా అడిగాడు, భాయి ఆప్కే రాజా ఇత్నీ బడి సేనా లియే కహా జా రహే హే, మీ రాజుగారు ఓ సోదరా, భాయి అని సంబోధించాడు. ఇక్కడ సైనికుడిని ఓ బ్రదర్, ఓ సోదరా, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని రాజేష్ అడిగాడు. ఏ హమారే రాజా శూరసింహ హై, రాజుగారి పేరేంటమ్మా? శూరసింహ్, రాజా కా నామ్ హై శూరసింహ్. రాజు ఇక ఆ సైనికుడు ఏం చెప్పాడంటే, ఇతను మన రాజుగారు శూరసింహ్ గారు जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. రాజుగారు ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు? తమ రాజ్యంలో ఉంటూ వేరే దేశాలపైన దాడి చేసి అక్కడ యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తే వాళ్ళ రాజ్యాన్ని తీసుకొచ్చి వీళ్ళ రాజ్యంలో కలుపుకునేవాళ్ళు. సో ఇక్కడ రాజుగారు ఎందుకు వెళ్తున్నారని చెప్పారు? పడోసీ దేశ్ పర్, పక్క రాజ్యం పైన, అంటే నైబర్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కింగ్డమ్ పైన తను ఆక్రమణకర్, అటాక్ చేసి లూటనే జా రహే హే, వాళ్ళని దోచుకోవడానికి వెళ్తున్నాడు మా రాజు అని చెప్పేసి చెప్పాడు సైనికుడు. పక్క రాజ్యం మీద యుద్ధం చేసి ఆక్రమణ చేసి వాళ్ళని దోచుకోవడానికి మా రాజు శూరసింహ వెళ్తున్నారు అని చెప్పాడు సైనికుడు. ఉస్నే జవాబ్ దియా, ఈ విధంగా సైనికుడు జవాబిచ్చాడు. రాజేష్ రాజాకే పాస్ గయా, రాజేష్ ఏం చేశాడు? విన్నాడు కదా పక్క రాజ్యం మీద దోచుకోవడానికి వెళ్తున్నాడని, అంటే రాజుగారి దగ్గర డబ్బులు లేవేమో అనుకొని రాజేష్ ఏం చేశాడు తెలుసా? రాజేష్ రాజాకే పాస్ గయా, రాజేష్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సోనే కా సిక్కా ఉన్కి ఓర్ బఢాతే హుయే కహా, ఆ గోల్డ్ కాయిన్ తీసుకున్నాడు, రాజుగారికి ఇస్తున్నట్లు చెయ్యి ముందుకు పెట్టి ఇలా అన్నాడు రాజుగారితో, లీజియే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే, మహారాజా ఈ గోల్డ్ కాయిన్ మీరు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పాడనమాట. లీజియే, తీసుకోండి, తీసి మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి అన్నాడు. బేటా ముझे क्यों देना चाहते हो, రాజానే ఆశ్చర్యకే సాత్ పూచా, రాజుగారు ఆశ్చర్యంతో ఏమని అడిగారు? బాబు ఈ గోల్డ్ కాయిన్ నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగారు. మహారాజ్ एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे, మహారాజా ఒక సాధువు గారు ఏం చెప్పారంటే, ఎవరైతే బాగా పేదవారుగా నీకు కనిపిస్తారో ఉసే ఆ సిక్కా దేదేనా, ఆ పేదవాడికి ఈ గోల్డ్ కాయిన్ ఇవ్వండి అని చెప్పేసి మనకు సాధు మహారాజ్ గారు చెప్పారు అని చెప్పాడు. రాజేష్ కరుణ స్వరమే బోలా, రాజు చాలా జాలితో దయతో తనకు కాయిన్ ఇస్తున్నట్టుగా కరుణ స్వరంలో చెప్పాడనమాట. మై రాజా హూ రాజా మై తుझे గరీబ్ లగ్తా హూ, రాజుగారి కోపం వచ్చేసి, ఎందుకని రాజుగారి దగ్గర ఎన్నో గోల్డ్ కాయిన్స్ ఉంటాయి, పెద్ద భవనాలు ఉంటాయి, ఆభరణాలు ఎన్నో ఉంటాయి. అతను వెంటనే గరీబ్ అనేసరికి పేదవాడు, గరీబ్ అంటే పూర్ మ్యాన్, పేదవాడు అనే రాజు ఎప్పుడైతే చెప్పాడో ఆ గరీబ్ అనే మాట వినంగానే రాజుగారి కోపం వచ్చేసి ఏమని చెప్పాడు? మై రాజా హూ రాజా, నేనెవరిని? రాజుని. మై తుझे గరీబ్ లగ్తా హూ, గరీబ్, गरीब का अर्थ क्या है बच्चों? पूर मैन, और इसका विलोम शब्द है अमीर, इसका ऑपोजिट वर्ड है अमीर, अमीर माने रिच मैन. गरीब का स्त्रीलिंग शब्द है बच्चों गरीबनी, और अमीर का स्त्रीलिंग शब्द है अमीरनी.
ఎప్పుడైతే తన పేదవాడన్నాడో కోపం వచ్చేసింది అనమాట. నేను నీకు పేదవాళ్ళ కనిపిస్తున్నానా అని రాజుగారు క్రోధ్ మే బోలా. రాజుగారు కోపంతో చెప్పారు. క్రోధ్ మానే యాంగ్రీ. క్రోధ్ का अर्थ है बच्चों गुस्सा. క్రోధ్ का अर्थ है గుస్సా, యాంగ్రీ. కోపంతో రాజుగారు ఏమన్నారు? మై రాజా హూ, మై గరీబ్ దిక్తా హూ, నేను ఇక మనకు పేదవాళ్ళ కనిపిస్తున్నానా అన్నారు కోపంతో. మహారాజ్ ఇది ఆప్ అమీర్ హోతే తో, మహారాజా ఒకవేళ మీరే ధనవంతులైనట్లయితే दूसरे देश को लूटने कितनी बड़ी सेना लिए लेकर क्यों जाते, మీరు ధనవంతులైతే వేరే వాళ్ళకి ఇవ్వాలే కానీ ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వేరే దేశాన్ని దోచుకోవడానికి ఎందుకు వెళ్తారు మహారాజా అని ఆ చిన్న అబ్బాయి క్వశ్చన్ అడిగాడు. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయే. రాజేష్ ఏం చెప్పాలనుకున్నాడో రాజుగారికి అర్థమైపోయింది. ఏమర్థమైంది? తను ఎలా ఉండాలి రాజు అంటే, రాజ్యంలో ఉన్న వాళ్ళని మంచి చెడ్డలు చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి తప్ప వేరే వాళ్ళని దోచుకోకూడదు అన్న సంగతి రాజుగారికి అర్థమైందనమాట. उन्हें अपनी गलती का एहसास हुआ. తను చేసిన గల్తీ మానే మిస్టేక్, తను చేసిన తప్పు గురించి తనకు ఎహసాస్, తను ఫీల్ అయ్యారు. ఇంకా రాజేష్ కి ప్రశంసా करते हुए, ప్రశంసా यानी कि अप्रिशिएट और इसका विलोम शब्द है बच्चों निंदा. తను రాజుగారు ఆ అబ్బాయిని అప్రిషియేట్ చేస్తూ ఏం చెప్పారు? और क्या कहा बच्चों? करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. సైన్యాన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, మన రాజ్యంలో మన ప్రజల్ని చూసుకుందాము, వేరే వాళ్ళని దోచుకోవడం కరెక్ట్ కాదని తనకు అర్థం. ఏమని చెప్పారు? సైన్యాన్ని వెనక్కి తిరిగి పొమ్మని చెప్పేశారు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. ఇక రాజేష్ చెప్పిన మాటలు విన్న రాజుగారు పూర్తిగా మారిపోయారు, జనసేవకులు అయిపోయారు. డబ్బులు పేదవాళ్ళ ఖర్చు పెట్టడం గురించి తెలుసుకున్నారు. కాబట్టి రాజుగారు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు పిల్లలు? उस दिन से राजा ने अपनी సంపత్తి మానే వెల్త్, సంపద, తన దగ్గరున్న సంపద అంతా కూడా జనతాకి సేవామే, తన దగ్గరున్న రాజ్యంలో ఉన్న ప్రజలకి సేవ చేయడంలో ఖర్చు కర్నా ఆరంభ కియా. ఖర్చు కర్నా ఎక్స్పెండిచర్, ఖర్చు చేయడం. ఖర్చు కర్నా విలోమ శబ్ద బచ్చో కమానా, ఎర్నింగ్ అనమాట. తనకి ఖర్చు పెట్టడం ఆరంభ కియా, స్టార్ట్ చేశాడు, మొదలు పెట్టారు. అంటే రాజుగారు అప్పటి నుంచి వేరే దేశాన్ని లూటీ చేసుకోకుండా, వాళ్ళపై యుద్ధాలు చేయకుండా, తన రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క సుఖదుఖాలు తెలుసుకుంటూ, వాళ్లకు సేవలు చేసుకుంటూ, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడుతూ సంతోషమైన జీవితాన్ని గడపడం నేర్చుకున్నారు. ఒక అబ్బాయి ద్వారా ఒక రాజుగారు మారిపోయారు. पाठ का नाम है बच्चों राजा बदल गया. कौन बदल गया? राजा बदल गया. किससे बदल गया? राजेश की बातों से राजा बदल गया. अच्छा बच्चों.